హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మహేంద్రా XUV 500 W10 ఆటోమేటిక్ అయితే తీసుకురావడం జరిగింది. టాప్ అండ్ వేరియంట్, సన్ రూఫ్ కారు, 8 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయి, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే వస్తుంది. ఈ కారు ఎంబసీకి యూజ్ చేసినటువంటి కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు, ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్లో రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. మహేంద్రా XUV 500 W10 ఆటోమేటిక్ కారు, సన్ రూఫ్ కారు అండి. ఈ కారు 2017 కారు అండి. 2021లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. ఎంబసీలో తిరిగేటటువంటి కార్లు అంతే ఉంటాయి. ఈ సంవత్సరం కొంటే 4 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవడం జరిగిద్దండి. 2017 కారు 2021లో రిజిస్ట్రేషన్ అయింది. 2036 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పటి వరకు 75,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కారు, ఆటోమేటిక్ కారు, సెకండ్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే లేవండి. టైర్స్ స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ 70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. మైలేజ్ 1 లీటర్ డీజిల్ హైవే మీద 13 నుంచి 15 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ వర్కింగ్లో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సేఫ్టీ విషయంలో 8 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 80% ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా పెరల్ వైట్ అండి. నాన్ యాక్సిడెంట్ కారు. 100కి 100% ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీ డోరు, వెనకాల బాడీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారు. సన్ రూఫ్ ఉంది. సన్ రూఫ్ ఓపెన్లో, క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఫోల్డబుల్ మిరర్స్ అయితే వస్తాయండి. అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకి ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 7,75,000 రూపాయలు. 7,75,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చు మహేంద్రా XUV 500 W10 వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. షోరూమ్ పీస్ ఉన్నట్టుంది కారు. అలాగే హెడ్ ల్యాంప్స్ 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. ఫోల్డబుల్ మిరర్స్ ఉన్నాయి. రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే లేవండి. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే టైర్ వచ్చేసి ఒక 60-70% ఉంది. వెనకాల ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. చూడొచ్చు. వెనకాల 2 టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డిఫాగర్ ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. చూడొచ్చు. 70% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ చూడొచ్చండి. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వెనకాల ఒక 60% టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్ 70% ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. లెదర్ సీట్ కవర్స్, హామ్ రెస్ట్ ఉంది కప్ హోల్డర్స్తో. రియర్ ఏసీ వెన్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ 80% అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి. మొత్తం కూడా కంపెనీ లేబుల్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి. ఇవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ 70-80% మధ్యలో ఫ్రంట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కీ సింగిల్ కీ అయితే ఉందండి. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. ఆటోమేటిక్ కార్ అండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది.
స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 75,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రైడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో 8 ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. AC చిల్లేసి అండి. అలాగే ఆటోమేటిక్ కార్ అండి. రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో ఉంది. HD రివర్స్ కెమెరా. న్యూట్రల్, డ్రైవ్ అండి. మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. మళ్ళీ పార్కింగ్లో అయితే పెడతాం అయితే జరుగుతుంది. డాష్ బోర్డ్ లుక్స్ అండి. అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ ఓపెన్లో, క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. సన్ రూఫ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే ఆటో సన్ రూఫ్ అండి. చూసుకున్నట్లయితే కటన్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. చూడొచ్చు. టైర్స్ వచ్చేసి ఒక 70% టైర్స్ ఉన్నాయి. ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో, రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి. కార్తో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి. 2017 8వ నెలలో ఈ హెడ్లైట్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. చూడొచ్చు. మొత్తం కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది. రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది. ఇంజిన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్, ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. ABS అయితే ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2017 మ్యానుఫ్యాక్చరింగ్, 21 రిజిస్ట్రేషను. XUV 500 W10 సన్ రూఫ్ కారు, టాప్ అండ్ వేరియంట్ అండి. అలాగే రీడింగ్ వచ్చేసి 75,000 తిరిగింది. సెకండ్ ఓనర్, సింగిల్ కీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. ఈ కార్ ధర 7,75,000 రూపాయలు. ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాను. అందరికీ బాయ్. జై హింద్.